ఓకే, మనం ఇప్పుడు ఇక ఆర్డినో బోర్డ్ గురించి చూడబోతున్నాం, నేర్చుకున్నాం. ఒకసారి ఈ బోర్డ్తో నేను మీ ప్రోగ్రామింగ్ రాసి చూపిస్తానండి. ఆర్డినో బోర్డ్ ద్వారా దిస్ ఇస్ అన్ ఇందులో మైక్రో కంట్రోలర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది బోర్డ్. సో దీన్ని మనం మైక్రో కంట్రోలర్ అంటాం. ఈ దిస్ మైక్రో కంట్రోలర్ ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్టయితే మైక్రో కంట్రోలర్ ఈ బోర్డులో ఇది చిన్నదిగా ఉంది. కొన్ని బోర్డ్స్ లో కొద్ది పెద్దదిగా ఇస్తాడు, ఈ బోర్డ్ లో మాత్రం ఇది కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. ఒకసారి క్లియర్ గా చూడండి మీరు. ఇది మైక్రో కంట్రోలర్ అండి. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది బోర్డ్ అండి. ఓకే, అయితే ఈ బోర్డ్ ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? సో మేము చెప్పాను చాలా దగ్గరలో. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాటర్ ట్యాంక్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాంక్ తీసుకుందాం. వాటర్ ట్యాంక్ నిండిపోయేటప్పుడు మనం ఆపాలి. జనరల్ గా ఇప్పుడు చాలా మంది చేస్తుంది అది. ఆ వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే నిండిపోతుందో ఒక బీప్ సౌండ్ రావడం, ఇలాంటివి ఏదైనా జరగాలి అంటే ఆటోమేటిక్గా ఏదంటే మోటార్ ఆగిపోవాలి. సో అలాంటివైనా సరే చెయ్యొచ్చు అండి. సో ఇందులో వచ్చేసరికి ఈ మైక్రో కంట్రోలర్ ద్వారా సో దాన్ని స్టాప్ చేయడం కానీ ఈ బోర్డ్ ద్వారా మనం చేయొచ్చు. ఓకే, సో మనం చూసినట్టయితే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో మైక్రో కంట్రోలర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనో బోర్డ్ అని చెప్పొచ్చు, ఆర్డినో బోర్డ్. ఓకే, ఆర్డినో బోర్డ్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ ఎవరైనా జావా కానీ తెలిస్తే చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చండి. సో ఇట్స్ వెరీ ఈజీ. నేను అది చెప్తాను వెనెవర్ వి స్టార్ట్ ద కంటెంట్. ఓకే, సో నా ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే సో ఈ బోర్డ్ కి పవర్ సప్లై ఎలా ఇవ్వచ్చు? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో దెర్ ఈజ్ ఏ పవర్ బ్యాక్ సైడ్ మీకు స్లాట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బోర్డ్ ఇది కదండి, ఈ బోర్డ్ కి ఇక్కడ మీకు ఒక చిన్న స్లాట్స్ కనిపిస్తున్నాయి, 2 స్లాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. జనరల్ గా మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామింగ్ అనేది ఈ బోర్డ్ లో రన్ అవ్వాలి అంటే త్రూ ల్యాప్టాప్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ అనేది ఈ బోర్డ్ లో రన్ అవి అవుట్పుట్ రావాలి అంటే మనం ఈ స్లాట్ ద్వారా మనం ఏంటంటే యూఎస్పి ద్వారా మనం పవర్ ని ప్రొవైడ్ చేస్తాం. నేను ఒకసారి పవర్ సప్లై కేబుల్ ని కూడా మీకు చూపిస్తాను. ఈ బోర్డ్ ఎప్పుడైతే మనం కొంటామో దీంతో పాటు ఈ కేబుల్ మనకి ఇస్తారండి. సో దిస్ ఇస్ ద కేబుల్. సో దిస్ ఇస్ ద యూఎస్పి, ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి యూఎస్పి కనెక్షన్ ద్వారా. సో దిస్ ఇస్ ద కేబుల్, మనకి కేబుల్ ఇస్తాడు. క్లియర్ గా చూడండి. ఈ కేబుల్ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ ఫిక్స్ చేసుకొని, సో దిస్ ఇస్ ద ఫిక్సింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. 1 సెకండ్. సో వీ నీడ్ టు ఫిక్స్ 1 సెకండ్. సో ఒకసారి ఇది మన వైర్ అండి. సో దీని ద్వారా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. వీ కెన్ ఫిక్స్ లైక్ దిస్. సో ఇది తీసుకొచ్చి మన ల్యాప్టాప్ కి అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రోగ్రామింగ్ రాసే ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకొని చూడవచ్చు. అంటే ఏంటి, పవర్ సప్లై అనేది ఈ వేలో మనం ఇవ్వడం జరుగుతుంది. 1 సెకండ్, నేను తీసేస్తున్నాను. సో పవర్ సప్లై అనేది డేటా మనకి ఇచ్చిన కేబుల్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. ఇంకో వే ఏంటంటే వితౌట్ వాళ్ళ ప్రోగ్రామ్ రాయలేని పక్షంలో మనకి సో అనదర్ మనకి ఇంకోటి ఇచ్చాడండి ఇక్కడ. సో అడాప్టర్ ద్వారా మనం ఈ బోర్డ్ కి పవర్ సప్లై అనేది ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద అనదర్ స్లాట్ దే గివెన్. ఇంకో స్లాట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు మనం ఇది యూజ్ చేయం. జనరల్ గా ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఇది మనం యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అడాప్టర్ ద్వారా ఈ బోర్డ్ కి పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని ఈ బోర్డ్ లో మనం చూద్దాం. ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే సో హియర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఇక్కడ మీకు వీ హ్యావ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఒక బ్లాక్ కలర్ గా మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్టయితే మీకు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లో మీకు వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ద్వారా యాక్చువల్ గా మనం ప్రొవైడ్ చేసేది డైరెక్ట్ కరెంట్, డిసి. ఈ డిసిని వోల్టేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. వోల్టేజ్ లోకి రెగ్యులేట్ చేయడం కోసం దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనకి కెపాసిటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. కెపాసిటర్స్ లో సో మెనీ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి. ఎక్కడైతే బోర్డ్ లో C1 C2 ఇలా సి అనేది ఎక్కడైతే రిప్రజెంట్ చేసి ఉన్నారో అవన్నీ కూడా కెపాసిటర్స్. మీకు తెలుసు కెపాసిటర్స్ దేనికోసం యూజ్ చేస్తారు. కెపాసిటర్స్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ ద వోల్టేజ్ అండ్ ప్రొవైడ్ టు ద
అండ్ దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఒక లిమిటెడ్ వేలో ప్రొవైడ్ చేయడానికి వోల్టేజ్ ని మనం కెపాసిటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ కెపాసిటర్స్ అన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ దే వాస్ సోల్డర్డ్. సో ఇన్ బిల్డ్ గా మన బోర్డు ఇచ్చేసారు. ఇక్కడ మనకి కెపాసిటర్స్ ఇచ్చేసారండి. ఈ రెండు కెపాసిటర్స్ బ్లాక్ సైడ్ ఉన్నవి ఇక్కడ ఒకటి 25 volts, ఇంకోటి కూడా 25 volts, మొత్తం 50 volt కెపాసిటర్స్ అనేవి ఉన్నాయి. ఈ కెపాసిటర్స్ అనేవి బోర్డ్ కి పవర్ సప్లై ప్రొవైడ్ చేయడం కోసం మెయిన్ గా దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నేను మైక్రో కంట్రోలర్ గురించి చెప్పాను. ఇదే హార్ట్ అన్నమాట. వితౌట్ దిస్ పర్టికులర్ మైక్రో కంట్రోలర్ వీ కెనాట్ అప్లై ద థీమ్ కానీ, అంటే సర్క్యూట్ ని మనం అప్లై చేసుకోవాలి. అంటే మనకి కావాల్సిన వేలో మనం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేయాలన్నా ఈ మైక్రో కంట్రోలర్ అనేది మనకు పనిచేస్తుంది. సో మైక్రో కంట్రోలర్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, ద అడ్వాంటేజ్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ హియర్ ఈస్ వీ కెన్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ వెరీ ఈజీలీ. అందుకే దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే ఓకే, నౌ మనం ఇక్కడికి వచ్చేసరికి కెపాసిటర్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే వోల్టేజ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అని ఒక స్టీల్ కలర్ లో మీకు కనిపిస్తుంది. దీన్ని క్రిస్టల్ ఆసిలేటర్ అంటారు. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ వచ్చేసి మీకు ఏం చేస్తుంది, డైరెక్ట్ గానే సేమ్ డైరెక్ట్ కరెంట్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ కరెంట్ ని వోల్టేజ్ రూపంలో మనకి పంపించడం కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే